15 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డ మీద చెన్నై సూపర్ కింగ్స్ ని ఢిల్లీ ఓడి రికార్డు మనకి. ఈ మ్యాచ్ లో కేఎల్ అద్భుతంగా ఆడాడు, అందుకే గెలిచింది ఢిల్లీ. అందరూ ఏమంటున్నారంటే ధోని ఓడగొట్టాడు చెన్నైని, ధోని సరిగ్గా లేదు, ధోని తిడుతున్నారు. వీళ్ళకి అసలు మతి ఉందా లేదా అనిపించింది అనమాట నాకు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళే ఉన్నారు. దానికి వెళ్లే ముందు ఈ ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. ఇంకా మ్యాచ్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఢిల్లీ మీద నాకు కొంచెం హోప్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జేక్ ఫ్రేజర్ ఎట్లా ఆడాడు గుర్తుందిగా మీకు, బంతి కనిపిస్తే బాదరానికి వచ్చానట్టు ఆడాడు. కానీ ఈ సంవత్సరం తనంత ఫామ్ లో లేడు. ఈ మ్యాచ్ డూప్లెసీ కూడా ఆడకపోవడం అనేది కొంచెం మైనస్ అయింది టీం కనుకున్నా. డూప్లెసీ ప్లేస్ లో ఒక విధంగా రిప్లేస్ చేయడానికి డూప్లెసీ లేడు కాబట్టి వచ్చాడు రాహుల్ ఆడడానికి. ఏం ఆడాడు, పిచ్ కొంచెం కష్టంగా ఉంది బ్యాటింగ్ అని అర్థం చేసుకుని నిదానంగా ఆడి పవర్ ప్లే బాగా ఆడారు. నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తాను, ప్రస్తుతం ఐపీఎల్ లో పవర్ ప్లే ఎవడు బాగా ఆడితే ఆడే కింగ్, ఆడే గెలుస్తారు, మిగతా వాళ్ళు గెలవరు. అది క్లియర్ గా అర్థం చేస్తున్నట్లు ఆడారనమాట. జేక్ ఫ్రేజర్ అవుట్ అవగానే కోరేలు వచ్చి తన బాధేసి అంత సేవ్ అయిపోయింది బీసీ. ఇంకా తర్వాత ఇన్నింగ్స్ తను బిల్డ్ చేస్తా వచ్చాడు రాహుల్. తన చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటు అవుతున్నా సరే తను నిలబడి స్తంభాలాగా ఉండేసరికి బిల్డింగ్ కూలిపోలేదు అనమాట. డీసీ ఇన్నింగ్స్ అనే బిల్డింగ్ కూలిపోలేదు, కొంచెం మంచి ఇలాగా తయారైంది. డిఫెండబుల్ టోటల్ అయింది అనమాట. చెన్నై కష్టమైన టోటల్ అది, ఎందుకంటే 180+ కదా. ఆల్మోస్ట్ 2018 అనుకుంటా లాస్ట్ టైం చెన్నై వాళ్ళు 180+ స్కోర్ ని చేంజ్ చేసింది. మధ్యలో వాళ్ళ వల్లే కాదు, అంటే ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ళలో జరగలేదు, ఇప్పుడు 7వ సంవత్సరంలో ఓడిపోతే దీనికి ధోని కారణం అంట. ఏమన్నా అట్లా అంటే మరి చెన్నైలో అద్భుతంగా ఒకే ఒక ప్లేయర్ హాఫ్ సెంచరీ కొట్టాడు విజయ్ శంకర్, కానీ తన వాళ్ళు ఓడుకోలేదా? ఎన్ని బాల్స్ కూడా హాఫ్ సెంచరీ 120 స్ట్రైక్ రేట్ తో ఆడడానికి తను తీసుకొచ్చారా T20లో? అది చెన్నైలో విజయ్ శంకర్ ఎందుకు తీసుకున్నారు? లాస్ట్ ఇయర్ జీటీకి 2-3 ఇన్నింగ్స్ ఆడాడు విజయ్ శంకర్, చూడండి తన బాగాడు. అది చూసి ఓకే మిల్లాడర్ మనకు ఒకటి కావాలి, రాని వదిలేశారు కదా, రానే ప్లేస్ తను తీసుకున్నా అని చెప్పి తీసుకున్నారు. రానలాగా ఆడతాను చెప్పి రానలాగా ఆడట్లే కదా, జిడ్డు బ్యాటింగ్ అది. ఇదే బ్యాటింగ్ ఏ కోహ్లీనో రోహిత్ శర్మ ఆడితే సోషల్ మీడియా మొత్తం దుబ్బేవాళ్ళు, మామూలు దొబ్బులు దొబ్బేవాళ్ళు కదా, అమ్మ బుద్ధులు దొబ్బేవాళ్ళు. విజయ్ శంకర్ కాబట్టి ఎవరికి పెద్ద హోప్స్ లేవు కాబట్టి అయిపోయింది. కానీ ధోని మీద హోప్స్ ఉన్నాయి కాబట్టి అందరు పెడుతున్నారు. అర్థం చేసుకోవాలి, ఇచ్చేలా కష్టం ఉంది. అవతల బ్యాట్స్మెన్ అందరూ పోయారు చెన్నై, ఎవరు ఆడారు సరిగ్గా? ఒక్కళ్ళే. ఇంకా అందరు వికెట్లు పోతానే ఉన్నాయి అని చెప్పి ధోని వచ్చాడు నిలబెట్టడానికి. నేను నిలబడతాను, అతడు బాతాడు అనుకున్నాను. విజయ్ శంకర్ అంటే ధోని బాతాడు, నేను నిలబెడతానని విజయ్ శంకర్ అనుకున్నాను. ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోలేదు. మ్యాచ్ చూసి నాకు ఎట్లా అనిపించింది, తన బాతాలే అని ధోని బాతాలే అని చెప్పి విజయ్ శంకర్ ఆడుతూ వచ్చారు నిదానంగా. ఓకే అలా ఆడినందుకు మ్యాచ్ ఓడిపోయేందుకు చెన్నై నాకు బాధగానే ఉంది. కానీ అందుకని చెప్పి మనం ధోనినే బ్లేమ్ చేయకూడదు అంటున్నాను. ధోని వాళ్ళు ఓడిపోవాలి చెన్నై, ఒక ధోని వాళ్ళు కప్పు కొట్టలేదు చెన్నై. ఫస్ట్ నుంచి కూడా చెన్నై టీం మొత్తం ఆడింది కాబట్టి కప్పు కొట్టింది, చెన్నై టీం మొత్తం ఆడలేదు కాబట్టి ఓడిపోతుంది. ఇప్పుడు చెన్నైకి వాట్సన్ ఓపెనింగ్ ఇచ్చాడు, ఫైనల్ లో మోకాలు పగిలిపోతే బ్లడ్ కక్కుతుంది ఆ గాయంలో నుంచి. తన బ్యాటింగ్ వచ్చాడు, ఆ బ్లడ్ నీతో తన బ్యాటింగ్ చేసిన సీన్ గుర్తులే ఎవరికి. ఆ ధోని చేశాడా? ధోని చేయడని నేను అట్లా, ధోని చేశాడు అక్కడ బ్లడ్ ఆడుతున్నా సరే మోకాలు పగిలిపోయి ఆడింది వాట్సన్. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి టీమ్ లో, ధోని లాంటి బిలియన్ కెప్టెన్ కాబట్టి తను గెలిచాడు కప్పు. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు ఇలా? టీం కోసం ఆడాలి, టీం కి మంచి ఇన్నింగ్ స్కోర్ ఇవ్వాలి, మంచి పవర్ ప్లే ఇవ్వాలి, ఎవరికి ఉంది? వాళ్ళందరూ వదిలేశారు, ఒక ధోని పట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఒక ధోని నిదానంగా ఆడాడు కానీ వికెట్స్ ఎండిపోయినాయి. తను కూడా పోతే మళ్ళీ అసలు ఇంకెవరు ఉంటాయేమో, ఇంపాక్ట్ పేరుకి వచ్చిన దుబే కూడా దుబ్బేశాడు కదా. అందుకని చెప్పి తను ఓకే మనం నిదానంగా తీసుకెళ్దాము. ఆ లోపు విజయ్ శంకర్ మధ్యలో 1 ఓవరు లేదా 2 ఓవర్ కొంచెం బాధ ఉంటే ధోని కూడా బాధేవాడు, గెలిచేవాళ్ళు మ్యాచ్. విజయ్ శంకర్ ఆ ప్రయత్నం చేయలే. ఇచ్చి టఫ్ నేను కాదంటలే, కాకపోతే మ్యాచ్ ఇష్టం గెలవాలి చెన్నైలో కాబట్టి అని చెప్పి, అందుకని చెప్పి ఓడిపోవడం కూడా తప్పు లేదు. అక్కడ అంతమంది అందరూ ఫెయిల్ అయిపోయినప్పుడు బ్యాట్స్మెన్స్, బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు, బ్యాటర్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఇంకా ఎవరిని బ్లేమ్ చేయలేము, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంతా ఫెయిల్ అయింది, అదే చెప్పగలం. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం బ్లేమ్ తీసుకెళ్ళి ధోని మీద కరెక్ట్ కాదంటున్నారు. ఏమంటారు, ధోనిని బ్లేమ్ చేయాలి అంటారా, లేదా ధోని పని అయిపోయింది రిటర్న్ తీసుకోవాలంటారా?